అల్లూరు జిల్లా చిత్తూరు దగ్గర యాత్రికులతో వెళుతున్న ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు, 23 మంది గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలున్నారు. గాయపడిన వారిలో 5గురికి తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ 5గురిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా చిత్తూరుకు చెందినవారు. అల్లూరు జిల్లా చింతూరు దగ్గర యాత్రికులతో వెళుతున్న ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు, 23 మంది గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలున్నారు. గాయపడిన వారిలో 5గురికి తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ 5గురిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా చిత్తూరుకి చెందినవారుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాటీ రోడ్లోని బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అలాగే 23 మంది వరకు కూడా గాయపడటం జరిగింది. ఇందులో డ్రైవరు, క్లీనర్ కూడా గాయపడిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ ఘాటీ రోడ్లో చూసినట్లయితే ఈ ఘాటీ రోడ్లోంచి ఇక్కడ మలుపు తిరుగుతున్న సమయంలో ఇక్కడ చూస్తే ఇక్కడ ఘాటీ రోడ్లో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా ఏ విధంగా ఆయన బ్రేక్ కొట్టాడో ఈ ఘాటీ రోడ్లో. అంటే ఆయనకి ఇక్కడ ఘాటీ రోడ్లో ఈ ప్రమాదంలో సరైన అనుభవం లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ సంచరించే అవకాశాలు లేవు. ఇక్కడ స్థానికంగా ఎక్కడ ఎవరు ఏ ఇల్లు ఉండదు. దట్టమైన అటవీ ప్రాంతం ఇదంతా కూడా. ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిన సమయంలోని ఇటువైపుగా వస్తున్న ఒక లారీ ఒకటి రావడంతో వాళ్ళ లారీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. అయితే ఇక్కడ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి దర్శనాల నిమిత్తం కూడా వచ్చి వీళ్ళందరూ కూడా వెళ్ళటం కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చూసినట్లయితే ఈ ప్రాంతంలో అయితే ఈ ప్రాంతంలో చూసినట్టయితే ఏ రకంగా ఈ ఘోర ప్రమాదం జరిగిందనేది చూడవచ్చు. అన్నవరం నుంచి ఈ భద్రాచలం వెళ్తున్న సమయంలోనే ఈ ఘాటీ రోడ్లో పైనుంచి ఏ వాహనాలు ఏ రకంగా వస్తున్నాయో చూడవచ్చు. ఆ వాహనాలు వస్తున్న సమయంలోని అక్కడ టర్నింగ్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ బ్రేక్ కొట్టినప్పటికీ కూడా ఆ బ్రేక్ నుంచి దూసుకుని వచ్చి ఈ బస్సు అంతా కూడా ఇలాగా లోపలికి ఘాటీ రోడ్లోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఈ మలుపులోనే ఈ ప్రమాదం అనేది ఈ ఘాటీ రోడ్లోని ఈ ప్రమాదం అనేది జరగడం జరిగింది. వీళ్ళంతా కూడా అన్నవరం నుంచి ఇలాగ వస్తున్న సమయంలోని మరికొద్ది సమయంలోనే భద్రాచలం చేరుతున్నారన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తున్నది. అయితే ఇక్కడ వెంటనే ఇక్కడ చింతూరు సంబంధించిన పోలీసులు కానీ అలాగే మారేడుమిల్లి సంబంధించిన పోలీసులు కానీ ఘటనా స్థలానికి చేరుకుని వీరంతా కూడా ఇక్కడ చేయడం కూడా జరిగింది. ఫైర్ సంబంధించి ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు, ఇక్కడ ఎలా చేపట్టారు, ఏంటి? ఇక్కడ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. అదే సార్, మాకు పొద్దుట వచ్చిన వెంటనే మేము రంపచోడవరం నుంచి అదేవిధంగా కోనవరంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఉంది, అక్కడి నుంచి టర్న్అవుట్ చేయడం జరిగింది. టర్న్అవుట్ చేసి వచ్చిన వెంటనే అక్కడ అంటే ఎవరైతే ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా మాకు అంటే మా డిపార్ట్మెంట్ అదే మనకి అందులో ఇరుక్కుపోయి ఉన్నారు, వాళ్ళని తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మిగతా వాళ్ళతో అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మా యొక్క అగ్నిమాపక శాఖ కూడా చేసి సహాయ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంతమంది చనిపోయారు అంటే అంచనా వాళ్ళు చెప్పే దాన్ని బట్టి 9 మంది దాకా చనిపోయారని చెప్పేసి సమాచారం ఉందండి. అది గాయపడిన వాళ్ళకి దెబ్బలు తగినాయి. చింతూరు ప్రభుత్వ హాస్పిటల్ గట్రా పంపించడం జరిగింది సార్. ఇక్కడ చూసినట్లయితే ఈ ఘటనలో చూసినట్లయితే 9 మంది ఇక్కడికిక్కడే స్పాట్లో మృతి చెందడం జరిగింది ఘటనా స్థలంలో. అయితే ఇంకా మరొక 23 మంది వరకు కూడా గాయపడినట్లుగా తెలుస్తున్నది. అయితే ఇందులో 2 పరిస్థితి అయితే విషమంగా ఉన్నది. గాయపడిన వాళ్ళందరికీ కూడా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ చికిత్సను అందిస్తున్నారు. అయితే ఇక్కడ మిగతా వాళ్ళకి చూసినట్లయితే వాళ్ళందరినీ కూడా చింతూరు హాస్పిటల్లో పెడతారు. ఇంకా 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళిద్దరినీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఈ ప్రమాదం ఏ రకంగా ఉన్నది, అగ్నిమాపక అధికారులు కానీ మిగతా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అయితే కూడా అందరూ కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనా ప్రాంతాన్ని చూసి తెలుసుకున్న వెంటనే ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే సహాయక చర్యలు అందించాలని అన్ని శాఖల్ని కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు వాళ్ళందరూ కూడా ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది.